Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. సెలక్షన్ బ్రష్ టూల్. సో ఏదైనా ఆబ్జెక్ట్ గాని, ఒక పర్సన్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ తీసుకుంటే బై యూజింగ్ సెలక్షన్ బ్రష్ టూల్ యూ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్. పర్సన్ గాని ఆబ్జెక్ట్ గాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే గన లైసెన్స్ పర్చేజ్డ్ వర్షన్ యూజ్ చేసినప్పుడు బై యూజింగ్ ఏఐ వీ కెన్ రీప్లేస్ ఆర్ వీ కెన్ ఎడిట్. సో ఇమేజ్ ని మనం ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయ్యే విధంగా చేయొచ్చు, లేదంటే కొత్త ఇమేజ్ ని యాడ్ చేయొచ్చు ఈ సెలక్షన్ ద్వారా బై యూజింగ్ ఏఐ. సో దీనికి కంపల్సరీగా మనకు లైసెన్స్డ్ వర్షన్ ఉండాలి. సో దీన్ని మనం సెలక్షన్ చేసి సబ్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. మనకు ఇది అవసరం లేదనుకోండి, సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన విధంగా యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బ్రష్ సంబంధించిన ప్రాపర్టీస్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, హార్డ్నెస్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ సెలక్షన్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎల్లో టు గ్రీన్ ఆర్ బ్లూ. సో ఇది సెలక్షన్ బ్రష్ టూల్. సో దీనికి కంపల్సరీగా ఏఐ ఉండాలి. ఏఐ లేకుండా మనం దీన్ని యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి, కంట్రోల్ జెడ్ కొట్టేసేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఏం కావాలంటే నాకు వాటర్ కావాలి. సో పర్సన్ అలానే ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు వాటర్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీ కానీ, ఓషియన్ కానీ, లేకపోతే రివర్ కానీ కావాలనుకోండి, జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని సెలక్షన్ బ్రష్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసి సో ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ మనం టైప్ చేయాలి యాడ్ వాటర్ బ్యాక్గ్రౌండ్ టు ద ఇమేజ్. సో ఆటోమేటిక్ గా వాటర్ బ్యాక్గ్రౌండ్, లేదా హిల్స్, యాడ్ హిల్స్ టు ది బ్యాక్గ్రౌండ్ అంటే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. లేదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే కన్నా రిమూవ్ అయిపోతుంది అనమాట. డీసెలెక్ట్ అంటే డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇది సెలక్షన్ బ్రష్ టూల్. సో దీంట్లో ఉన్న నెక్స్ట్ టూల్ లాసో టూల్. లాసో టూల్ ఏంటంటే సింపుల్ గా ఒక ఏరియాని సెలెక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఏరియా వద్దు, ఏరియా ఇలా వద్దు అనుకోండి, ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా యాడ్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి దీన్ని ఇంకా యాడ్ చేసుకోవాలి, ఏరియా ఇక్కడ నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటాను. లేదు నేను ఇంకా తగ్గించాలి సైజు, ఇది నాకు అవసరం లేదు, ఇలా తీసేస్తాను. న్యూ లేయర్ యాడ్ చేసుకుంటా, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. న్యూ లేయర్ యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక కలర్ ఫిల్ చేసుకుంటా. కలర్ పికర్ తీసుకొని నియరెస్ట్ కలర్ ఇలా ఉందనుకోండి, కలర్ పికర్ ద్వారా నియరెస్ట్ కలర్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని, కలర్స్ గురించి తర్వాత చెప్తాను. ఇలా జస్ట్ ఆల్ట్ డిలీట్ మిక్స్ చేసుకోవచ్చా. సో మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఏరియాని కానీ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ సంబంధించిన సెలక్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇది లాసో టూల్. అలా కాదు పాలిగానల్ లాసో టూల్. పాలిగానల్ లాసో టూల్ అంటే కనుక ఇది ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేయడానికి, నాకు స్పెసిఫిక్ గా ఇమేజ్ ని ఎడిట్ చేయాలి లేదా కట్ చేయాలనుకోండి, ఇలా పాలిగానల్ లాసో టూల్ ఇలా ఫ్లెక్సిబుల్ గా మౌస్ పాయింట్ క్లిక్ చేసుకుంటూ మన ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిగర్ అనేది కట్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చా, లేకపోతే ఫస్ట్ లేదు, ఫస్ట్ ముందు ఇవ్వాలి. ముందు ఇచ్చింది మాత్రమే అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను. సో నేను జస్ట్ మూవ్ టూల్ ద్వారా మూవ్ చేశాను కదా, మూవ్ టూల్ ద్వారా లేయర్ కంపల్సరీ లేయర్ ఇలా మూవ్ టూల్ ద్వారా మూవ్ చేశాను. కానీ షార్ప్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు ఫిదర్ షార్ప్ ఉంది. షార్ప్ కాకుండా ఉండాలంటే మళ్ళీ సెలక్షన్ టూల్కి వెళ్ళాలి. సెలక్షన్ అంటే ఎంకి వెళ్ళి రైట్ క్లిక్, ఇక్కడ ఫిదర్, లేదంటే ఇక్కడికైనా ఫిదర్. ఓకే, ఇక్కడ ఉంది ఆప్షన్ ఫెదర్. లేదని ఒక 20 ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు డిఫరెన్స్ క్లియర్ కనిపిస్తుంది. 20 ఫెదర్ ఇచ్చాను అనుకోండి, మీకు సెలక్షనే డిఫరెంట్ కనిపిస్తుంది, ఎంతవరకు స్మూత్ వచ్చింది. ఈ సెలక్షన్ ఇప్పుడు చూడండి 20 చూసారు, ఫెదర్ తీసుకుంది ఆటోమేటిక్, ఆ స్మూత్నెస్ తీసేసుకుంది. సో ఇప్పుడు మీరు మూవ్ చేశారు అనుకోండి, చూసారు. సో బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయిపోవడానికి మళ్ళీ చేయాలంటే ఇలా మిక్స్. సో అలా ఫెదర్ ని మనం 0.2 నుంచి ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంత అవసరం లేదనుకోండి తగ్గించుకోవాలి, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అవ్వడానికి మనం ఏమైనా పోస్టర్స్ కానీ ఇమేజెస్ కానీ లేకపోతే డిజైన్స్ చేసేప్పుడు ఫెదర్ కటింగ్ అనేది మినిమం 0.2 యూజ్ చేస్తే బెటర్. షార్ప్ లేకుండా ఉండండి, స్మూత్ కోసం స్మూత్ ఉంటుంది అదనమాట. సో దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ టూల్. ఆల్రెడీ ఇది
మ్యాగ్నెటిక్ లాసో టూల్. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటే ఏంటంటే కనుక మనం ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ అంటే ఒక ఏదైనా స్పెసిఫిక్ కలర్ ఉంది అనుకోండి, దానికి నియరెస్ట్ కలర్ ఏది ఉంటే దానికి ఆటోమేటిక్ అది మ్యాగ్నెటిక్ అయస్కాంతంలాగా అతుక్కుపోతుంది. సో నేను ఇక్కడ చూసాను ఇలా ఆటోమేటిక్ నేనేం చేయట్లేదు, నేను జస్ట్ అలా తీసుకెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ గా తీసుకెళ్ళిపోతుంది కలర్, దానికి రిలేటెడ్ కలర్. నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతున్నాను అనుకోండి, ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, ఈ కలర్ సెలెక్ట్ చేసాం, ఈ కలర్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇలా ఆ కలర్ కి కలర్ బార్డర్ మధ్యలో సెలెక్ట్ చేసింది. మన ఇష్టం, మనం మూవ్ చేసి ఆ కలర్ ఇక్కడికి వెళ్ళిపో అంటే దాన్ని నియరెస్ట్ కలర్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది అది. సో ఇక్కడ ప్రాపర్టీస్ కూడా మనకి ఏంటున్నాయి, ప్రాపర్టీస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసా, ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఎంత ఉండాలి, తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, నియరెస్ట్ కలర్ ఏ ఉండాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, కంట్రోల్ డి 10 ఇచ్చామనుకోండి, ఇది జస్ట్ వెరీ నియరెస్ట్ కలర్ మాత్రమే తీసుకుంటది. అంటే చూసారా, చాలా నియరెస్ట్ కలర్ మాత్రమే తీసుకుంటది డార్క్. ఓకేనా, 10 ఇచ్చేది, 10 అంటే వెరీ లెస్ ఇచ్చా కాబట్టి. అదే నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 100 ఇస్తే దానికి నియర్ బై ఏది ఉన్నా కూడా తీసేసుకుంటది. అంటే ఫ్రీక్వెన్సీ అనమాట, అయస్కాంత పవర్ అంటారే అలా అనమాట, అయస్కాంత పవర్ లాగా. సో దానికి రిలేటెడ్ గా ఎంత దగ్గర ఉన్నా ఆటోమేటిక్ గా తీసేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ ఫ్రీక్వెన్సీ మీద కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, డిఫరెన్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మ్యాగ్నెటిక్ మాక్సిమం ఎంత అయిపోవచ్చు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్. కానీ ఏంటంటే ఒక లిమిట్ ఎంత ఉంటుంది, అంత అవసరం లేదు. ఇప్పుడు మనం 100 అంటే మాక్సిమం, ఇది దాని నియరెస్ట్ ఎంత ఉందో అంత మాక్సిమం ఫిగర్ ఇచ్చాం కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. సో మనకు నెంబర్ ఇవ్వడానికి ఎంత ఇవ్వవచ్చు, మనకు సిస్టమ్ స్ట్రక్ అయిపోతుంది, అంత అవసరం లేదు. 100 అంటే మాక్సిమం, అంటే మనకు డిపెండింగ్ అవ్వచ్చు. చూసాం 100 ఈజ్ రిక్వైర్డ్ అని, మాక్సిమం కూడా 100 తీసుకుంటుంది. అది 100,000 కూడా తీసుకోలేదు, 100 తీసుకుంటుంది. కంట్రోల్ మైనస్, ఓకే, కంట్రోల్ మైనస్, కంట్రోల్ డి. ఇది మ్యాగ్నిట్యూడ్ మెయిన్ ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తామంటే కనుక సింగిల్ కలర్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లూ షర్ట్ ఉంది, ఈ బ్లూ షర్ట్ ఒకటి మనకు సెలెక్ట్ చేయాలి, రైట్, ఎల్, రైట్, షిఫ్ట్ ఎల్ అంటే కనుక మన అందులో ఉన్న టూల్స్ చేంజ్ అవుతాయి. ఈ బ్లూ షర్ట్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు ఇలా ఈజీగా బ్లూ షర్ట్ ఒకటి ఇలా స్పెసిఫిక్ కలర్స్ ఉన్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది పని, దగ్గర వస్తాయి. మా 100 ఫ్రీక్వెన్సీ ఇచ్చాం కాబట్టి బ్యాక్ స్పేస్, మిస్టేక్ వచ్చినప్పుడు బ్యాక్ స్పేస్. ఈ వైట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే బ్లూ ఒకటి. ఆటోమేటిక్ గా స్పెసిఫిక్ నెక్స్ట్ మనం కలర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ నియరెస్ట్ కలర్ మళ్ళీ ఆటోమేటిక్ యాడ్ చేసుకుంటుంది అది. అయిపోయింది, దగ్గర ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి సి కంట్రోల్ బి అన్న వచ్చేసి మ్యాగ్నెటిక్ టూల్. సో ఇది బ్రష్ టూలు, లాసో టూలు, పాలిగానల్ లాసో టూలు, మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో నెక్స్ట్ చేసింది ఏంటంటే క్రాఫ్ట్ టూల్. క్రాఫ్ట్ టూల్ ఇంకా ఈజీ, నెక్స్ట్ మనకు మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీ ఈజ్ సి. సో మనకు స్పెసిఫిక్ గా ఇంతవరకు ఇమేజ్ కావాలి, సెలెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్, ఎంటర్, కంట్రోల్ చేయడం, లేదంటే కనుక సెలెక్ట్ చేసేసి ఇక్కడ వరకు ఎంటర్, లేదంటే డబుల్ క్లిక్, సెలెక్ట్ చేసేసి డబుల్ క్లిక్. సో అలా క్రాఫ్ట్ టూల్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇస్ పర్స్పెక్టివ్ క్రాఫ్ట్ టూల్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాము. ఫేస్ లిటిల్ బిట్ టర్న్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంది. మనకి స్మాల్ ఏదైనా పోస్టర్లు చిన్న ఎడిట్స్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఎంటర్ క్లిక్ చేసి మొత్తం కంప్లీట్ గా ఎడిట్ అయిపోయింది. మనం అబ్జర్వ్ చేయడానికి కొద్దిగా కష్టం ఉంటుంది. సో ఇప్పుడు రివర్స్ ఇట్లా చూపించింది కాబట్టి మనకి ఇలా ట్రై చేద్దాం, డిఫరెన్స్ కనిపిస్తుంది. డిఫరెన్స్ ఆపోజిట్ చేస్తే స్ట్రెచ్ అయిపోయింది. ద నెక్స్ట్ వన్ ఈస్ స్లైస్ టూల్. స్లైస్ టూల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఈ ఇమేజ్ ని 3-4 టైమ్స్ మనం స్ప్లిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేయండి, రిలేటెడ్ ఇమేజ్ తీసుకుందాం, ఇది కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్, న్యూ, కంట్రోల్ ఓపెన్, కంట్రోల్ ఓ, న్యూ ఇమేజెస్ తీసుకుందాం. ఇందులో హిస్టారికల్ ప్లేసెస్
తీసుకొని ఇందులో ఇది తీసుకొని ఇమేజ్ నేను ఒక 4-5 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. సో స్లైస్ చేయాలి, క్రాప్ చేయాలి. క్రాప్ లో విడ్త్ ఈక్వల్ ఉంది ఇక్కడ. ఫిక్స్డ్ సైజ్ కావాలా, నార్మల్ ఏదైనా పర్లేదా, ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో కావాలా, ఫిక్స్డ్ సైజ్ కావాలా, నార్మల్ కావాలి. నార్మల్ గా నేను ఇంతవరకు ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకో ఇమేజ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంకో ఇమేజ్, ఫైనల్ గా లాస్ట్ వన్. ఇలా సెలెక్ట్ చేసుకుని ఫైల్, ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్. సో ఇక్కడ సేవ్ ఫోల్డర్, డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ తీసుకోండి. స్లైస్ టూల్ అని ఆల్రెడీ పెట్టాం కదా, ఏదైనా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. హిస్టారికల్ క్లిక్ చేసి సేవ్. ఇక్కడ ఇమేజెస్ ఓన్లీ కావాలా, HTML అండ్ ఇమేజెస్. HTML అంటే ఇంక HTML ఫైల్ కూడా సేవ్ అవుతుంది. HTML అండ్ ఇమేజెస్ క్లిక్ చేశాను. ఓకే, ఆల్ స్లైసెస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ సేవ్ చేశాను. ఓకే, ఇమేజ్ సేవ్. మనం ఇక్కడికి వెళ్ళేసి స్లైస్ టూల్, హిస్టారికల్, ఇమేజెస్. ఇది HTML ఫైల్ అనమాట. HTML ఫైల్ ఎప్పుడు HTML లో ఉంటుంది. సో దీన్ని మనం వెబ్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ లాగా అనమాట. ఒక వెబ్సైట్ డిజైన్ చేసేప్పుడు యూజ్ చేసేప్పుడు HTML, గూగుల్ క్రోమ్ లో మనం యూజ్ చేయాలంటే మల్టిపుల్ ఇమేజెస్. ఇక్కడ ఇదొక ఇమేజ్ స్లైస్ చేసింది, HTML లెక్క కన్వర్ట్ చేసింది. సో మన ఇమేజ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే కానీ ఇక్కడ 4 ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇమేజెస్ కాకుండా సెలక్షన్ లేకపోయినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దనుకోండి, తీసేసి. సో ఇది సెలెక్ట్ చేయలేదు, ఇది వద్దు నాకు. సేవ్ ఫైల్, ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్, సేవ్. ఇక్కడ HTML ఇమేజ్ ఆల్ స్లైసెస్, ఆల్ యూజర్ స్లైసెస్, సెలెక్టెడ్ స్లైసెస్. సెలెక్టెడ్ స్లైసెస్ ఒకటి నేను చేసుకుంటాను. HTML ఇమేజ్, HTML వద్దు నాకు, ఓన్లీ ఇమేజ్ కావాలి. ఇమేజ్ వచ్చేస్తాను. ఇక్కడ హిస్టారికల్ ఇది డిలీట్ చేసేయండి. ఓకే, ఓకే, సేవ్. స్లైస్ లేకపోతే ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. అది హిస్టారికల్ 1. ఓకే, నాకు 3 ఇమేజెస్ సేవ్ అవ్వాలి, అంతే కదా. హిస్టారికల్ 1 ఇమేజెస్, 1 ఇమేజ్. ఏది సెలెక్ట్ చేసిన 1 ఇమేజ్. 1 సెకండ్, మిడిల్లో వచ్చిందా మన, అంటే ఇక్కడ సెలెక్షన్ లో ఉన్న ఇమేజ్ మాత్రమే వచ్చింది. సేవ్ ఫర్ వెబ్, ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్. ఇది ఎప్పుడు అంత యూజ్ చేయం మనము, కానీ జస్ట్ ప్రాక్టీస్ చూడాలంటే. స్లైసెస్, సెలెక్టెడ్ సెల్స్ అలా కాకుండా ఆల్ యూజర్ సెల్స్ అంటే స్లైసెస్ అంటే 3 వచ్చేస్తాయి హిస్టారికల్ 1 లో. ఓకే, ఇది డిలీట్ చేసేసేయండి. సేవ్. అలా మనం ఈ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం యూజ్ చేయవు, వెరీ రేర్ కేసెస్ లో. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్, నిన్న ఇది డిస్కస్ చేయలేదు, ఏంటిది ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వైన్ టూల్. సో ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ ఏంటంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటా. ఆల్రెడీ మీరు ఈ సెలక్షన్ చూసారు కదా. ఫైల్, ఓపెన్, ఇమేజెస్, ఇక్కడికి వచ్చేసి చూసారా. ఓకే, ఇందులో మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్. ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, ఆబ్జెక్ట్ అందులో ఉన్న పర్సన్స్ ని కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఒకరు ఉన్నారు. సో సెలెక్ట్ పీపుల్ ఉంది ఇక్కడ. ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ పీపుల్. ఒక్కోసారి టైం తీసుకుంటుంది. సో ఈ పర్సన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద పర్సన్, హెయిర్, గ్లాసెస్, హ్యాండ్స్, షర్ట్, ఇండివిజువల్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కట్ చేయాల్సిన అవసరం లేదు. లెగ్స్, దేనికి ఏ పీస్ కా పీస్ సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ పీపుల్,
ఈవెన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్. ఓకే, ఎంత 10 మంది మెంబర్స్ ఉన్నారు, అందులో ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ కూడా. సో ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్ ఈజీలీ విత్ బై యూజింగ్ దిస్ టూల్, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇది డిస్కస్ చేస్తే కానీ మనం ఇది ప్రాక్టీస్ చేయము, ఇంకా ఇది అవసరం ఉండదు, నెక్స్ట్ వెళ్ళిపోద్ది ఇది. ఈ వర్షన్ లో ఉంది కానీ 27, 28 వచ్చేసరికి ఈ సెలక్షన్ ఇది తీసేస్తారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ సెలక్షన్ ద్వారా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకెందుకు ఇంకా అది అవసరం లేదు. టైం కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది. సో ఇందులో కూడా మళ్ళీ మనం ప్లస్ మైనస్ యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేయొచ్చు, పర్ సెలెక్టెడ్ పీస్ మాత్రం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు స్లో ఉంది, నిన్న ఈజీగా బాగానే వర్క్ అయింది. కానీ ఇందులో కూడా రెక్టాంగిల్ తీసుకోవచ్చు, సర్కిల్ తీసుకోవచ్చు, మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనం మల్టిపుల్ పీపుల్ ఉన్న ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా టైం పడుతుంది, కంప్లీట్ ఏఐ రిలేటెడ్ కాబట్టి ఇది న్యూ టూల్, కొద్దిగా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇది కొద్దిగా వచ్చింది, లాస్ట్ వర్షన్ నుంచి ఉంది 24, 25, 26. ఇంతకుముందు 22, 20 వాటిలో లేదు ఈ టూల్. ఇవి మాత్రమే ఉండేవి అప్పుడు. క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ టూల్, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ లాస్ట్ 2 years ముందు యాడ్ అయింది అంతే. పీపుల్ ఇక్కడ మనం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారని కూడా క్లియర్ చూపిస్తుంది ఇక్కడే మనకు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం తీసుకోకూడదు యాక్చువల్ గా. సార్ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి నిన్నటి నుంచి క్లోజ్ చేయలేదు సాఫ్ట్వేర్. చూద్దాం, ఇంత టైం తీసుకోకూడదు. మరి ఇంత గ్రూప్ లో ఉంటే ఇది కొద్దిగా డిఫికల్ట్, ఇది కూడా ట్రై చేద్దాం. మల్టిపుల్ పీపుల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇది కొద్దిగా ఈజీ ఉంది. ఇలాంటివి స్పెసిఫిక్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసి. సో ఈ టూల్ నాకు తెలిసి నెక్స్ట్ 2 years లో రిమైనింగ్ టూల్స్, సెలక్షన్ టూల్స్ వెళ్ళిపోతాయి. ఈ టూల్ మనకు అంత పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది, స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ. సో మ్యాగ్నెట్ టూల్ ఇవన్నీ అవసరం లేదు అసలు. ఫైల్ ఓపెన్, కంట్రోల్ ఓ, ఇమేజెస్ వచ్చేసేయండి, పీపుల్ ఓపెన్, మల్టిపుల్ ఓపెన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ సింగిల్ పర్సన్ కావాలనుకోండి ఓపెన్, ఇమేజెస్, మన సిస్టమ్ క్యాపబిలిటీని బట్టి ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పర్సన్ ఒకటే కావాలి అనుకోండి, ఒకటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు స్లో ఉంది కానీ ఇంత స్లో అవ్వద్దు, డైరెక్ట్ చూపిస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇక్కడ 1 person ఉన్నారు కాబట్టి 1 person డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిందా, అంతే. ఇక్కడ మనకు డిస్ప్లే చూపిస్తుంది సెలెక్షన్ అయిపోయింది, డైరెక్ట్ సెలెక్షన్. ఓకే కొట్టేస్తే ఏమైతుంది, అప్లై అంటే అయిపోయింది. దీనికి ఫెదర్ ఇచ్చుకోవచ్చు ఆటోమేటిక్ గా, అంతేగా. ఫెదర్ ఇచ్చేసుకోవచ్చు 0.2 అనుకోండి,
లేకపోతే ఏదో పెద్దది చేసుకొని సెలెక్ట్ కాపీ పేస్ట్ సివి అంతే అయిపోయింది. కంట్రోల్ అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఓకే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఒక లేయర్ తీసుకున్నా ఇక్కడ లేయర్ తీసుకొని పర్ఫెక్ట్ వచ్చిందా లేదా బ్యాక్గ్రౌండ్ ఎలా తెలుస్తుంది కంట్రోల్ డిలీట్ ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కరెక్ట్ పర్ఫెక్ట్ ఉందా లేదా జూమ్ చేసుకోండి ఇంకా క్లియర్ పర్ఫెక్ట్ ఉందా లేదా సో మీరు ముందే చూసుకోవాలి పర్ఫెక్ట్ ఉందా లేదా లేదంటే మనకి ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా సో యాడ్ చేసుకోవడం అంతే అదేదా ఇంత పర్ఫెక్ట్ ఇంకేముంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా మనం ప్రాజెక్ట్ వర్క్ చేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వర్క్ చేయాలి అంతే ఈజీ పర్ఫెక్ట్ రాకపోవడం అంటూ ఉండదు అనమాట ఏ కాబట్టి మనకన్నా బాగా పర్ఫెక్ట్ వస్తుంది సో సేమ్ ఇలానే సేమ్ మనం హెయిర్ పర్సన్లో హెయిర్ కావాలి హెయిర్ ఓకే గ్లాసెస్ నోస్ కూడా కావాలి మౌత్ కావాలి టీత్ కూడా ఈవెన్ ఇయర్స్ ఫేషియల్ స్కిన్ బియర్డ్ అంటే మొత్తం ఈ మీద ఎక్స్ట్రాక్ట్ చేసేసింది ఇక్కడ ఏమేమి ఉన్నది సో మనం సెలెక్ట్ మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ అప్లై అయిపోయింది మనకి ఏమేమి కావాలో అన్ని సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ జస్ట్ సేవ్ వి అంతే సింపుల్ గా ఎంత ఈజీ అంటే అంత ఈజీ మన ఇక్కడ రెక్టాంగిల్ కావాలా లాసో కావాలా మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి మళ్ళీ దీన్ని కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఓకే సో రిఫ్రెష్ చేసుకోవచ్చు సెలెక్ట్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కావాలంటే అది సెలెక్ట్ అండ్ మాస్క్ ఇచ్చుకోవచ్చు సో ఇది మెయిన్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ ఈ ఒక్క టూల్ యూజ్ చేస్తే మిగతా ఇవన్నీ అవసరం లేదు నాకు ఫ్యూచర్ లో ఇవన్నీ టూల్స్ వెళ్ళిపోతాయి ఎగిరిపోతాయి లాసో టూల్ ఎగిరిపోతుంది పాలిగాన్ లాసో టూల్ వెళ్ళిపోతుంది మ్యాగ్నెటిక్ లాసో టూల్ వెళ్ళిపోతుంది ఏమైనా స్పెసిఫిక్ రేర్ కేసెస్ లో ఏమో దానికి ఇందులోనే యాడ్ చేసేయచ్చు ఈ ఆప్షన్స్ అన్ని ఇందులోనే యాడ్ చేసేసి ఫ్యూచర్ లో ఇదంతా ఒక టూల్ చేసేస్తారు ఇవన్నీ అవసరం లేదు ఇది ఒక్క టూల్ ఉంటే చాలు మల్టిపుల్ పీపుల్ ఉన్నప్పుడు చూద్దాం సో ఇది సేమ్ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ స్పెసిఫిక్ పర్సన్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ మనం హెయిర్ గ్లాసెస్ టీత్ సెలెక్ట్ చేసినట్టే పర్సన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ లిస్ట్ లో ఎలా చూపిస్తా అనేది పర్సన్స్ ఎవరున్నారో దానికి సంబంధం లేదు మిషన్ కి ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ అంతే 5 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు మొత్తం చూపించేసింది నాకు ఈ పర్సన్ కావాలి నాకు ఈ పర్సన్ కావాలి ఈ పర్సన్ కావాలి పర్సన్ సో ఏ పర్సన్ బ్యాక్ సైడ్ ఉన్నాయి పర్సన్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ సైడ్ ఆ పర్సన్ యొక్క హెయిర్ అదొక్కటి చాలు నాకు అంతే కంట్రోల్ సి వి అయిపోయింది అంత ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా వేరే ఏమైనా చూద్దామంటే వేరే పర్సన్స్ సో ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం 2021 వర్షన్ లేదు లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి అంతే అంత ఇంతకుముందు లేదు లేదు ఏ వర్షన్ ఇందులో 21 కనిపించలేదు 26 అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఇంత ఆప్షన్స్ ఉన్న తర్వాత అది ఎవరు యూజ్ చేస్తారు ఇప్పుడు నేను ఈ పర్సన్ ఎంటైర్ పర్సన్ ఓన్లీ ఫీమేల్ ఒకటి సెలెక్ట్ చేద్దాం ఫీమేల్ 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 కదా 4 ఫీమేల్ మెంబర్స్ సెలెక్ట్ చేశాను అప్లై కొట్టాను ఫీమేల్ మెంబర్స్ ఒక్కటి అలాగే ఉంచేసి మిగతా వాళ్ళని పక్కన పెట్టేశాను కంట్రోల్ సి వి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఎంటర్ కొట్టేసి కంట్రోల్ ఆల్ కంట్రోల్ డిలీట్ అంతే మనం చూడాలంటే కటింగ్ కరెక్ట్ ఉందా లేదా కొంటే మళ్ళీ ఇప్పుడు ఈ టూల్స్ యూజ్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతే కదా ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే వేరే టూల్స్ యూజ్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడమే ఇంత ఇంపార్టెంట్ తర్వాత వేరే టూల్స్ యూజ్ చేయడం అసలు చాలా కష్టం కంట్రోల్ ట్యాబ్ అంటే నెక్స్ట్ పేజ్ కంట్రోల్ ట్యాబ్ ఇక్కడ సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే సెలెక్ట్ పీపుల్
ఇంతకుముందు మనం ఇంకో ఇక్కడ టూల్ ఈ సెలక్షన్ బ్రష్ టూల్ డిస్కస్ చేసాం కదా, మనం స్పెసిఫిక్ పర్సన్ ని డిలీట్ చేసేయచ్చు, స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ లో వేరే వాడిని ప్లేస్ చేయొచ్చు ఏ ద్వారా. అది కూడా ఉంది. ఈ రెండు టూల్స్ ఉంటే ఏమి వేరే ఏ అవసరం లేదు అసలు. కానీ దానికి కంపల్సరీ లైసెన్స్ వర్షన్ ఉండాలి. సో ఇందులో దీనికి అవసరం లేదు కదా, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కదా వితౌట్ లైసెన్స్ ట్రాక్ వర్షన్. ఇది ఏ కాదు కదా, మన ఇక్కడ లేదు, ఇక్కడ ఇక్కడ లేదు కదా. 1 2 3 4 5 6 సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ వేరే ఏదన్నా అనుకోండి, అప్లై అంతేనా. ఓకే సెకండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు మిగతా టూల్స్ మీద వర్క్ చేయడం కన్నా దీని మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. కంట్రోల్ సి కంట్రోల్ వి క్లోజ్, రైట్, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. పేరు వచ్చేసింది. ఇందులో కలర్ ఫిల్ చేసుకోవాలి. కిందకి వచ్చేసి ఆల్ట్ డిలీట్ వచ్చేసి లేదు, ఇక్కడ ఏదైనా నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. ఓపెన్ ఇమేజెస్, సెర్చ్ ప్లేసెస్, ఇక్కడికి వచ్చేసేయాలి. ఈ ఇమేజ్ జస్ట్ వి మూవ్ టు ఇందులో ప్లేస్ చేసుకున్నాను. సింపుల్ గా క్లోజ్ కింద చిన్న చేసుకోవచ్చు. కంట్రోల్ టీ, కంట్రోల్ మైనస్ కంట్రోల్ టీ, ఇలా స్పీడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కానీ ఎలా అంటే ర్యాండమ్ గా వెళ్ళదు. మనం ఆల్రెడీ చెప్పాం కదా, షిఫ్ట్ పట్టుకుంటే షిఫ్ట్ ఎగ్జాక్ట్ గా అలా ఉంటుంది. ఓకే, అంతవరకు మీకు ప్రాక్టీస్ అవ్వడానికి కష్టం అనిపిస్తే కనుక ఇక్కడ ఉంది కదా విడ్త్, ఇదే 100%, హైట్ 100%. ఇది లాక్ చేసి ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా హైట్ విడ్త్ తగ్గుతుంది. లేదు నాకు హైట్ ఒకటి తగ్గాలనుకోండి, ఇలా అన్లాక్ చేసేసి హైట్ ఒకటి తగ్గుతుంది. ఇలా చేసినా కూడా హైట్, ఇలా మిడిల్ లో పట్టుకుంటే హైట్ విడ్త్. ఇక్కడ అన్లాక్ చేసిన తర్వాత హైట్ ఒక్కటే, విడ్త్ ఒక్కటే తగ్గుతుంది. ఇలా లాక్ చేస్తే మాత్రం మళ్ళీ రెండు హైట్ విడ్త్ తగ్గుతుంది. ఓకే, సింపుల్ గా మనం ఎడిట్ చేసేసాం ఆల్రెడీ. తీసుకొచ్చేసి బ్యాక్గ్రౌండ్ మార్చేసి ఇంత సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ టూల్ యూజ్ చేసిన తర్వాత మిగతా ఏవి యూజ్ చేయలేము. క్విక్ సెలక్షన్ టూల్ అన్నారు. క్విక్ సెలక్షన్ టూల్ ఏంటంటే నాకు ఈ గ్రాస్ ఉంది, గ్రాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మూవ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఎక్కడెక్కడ కావాలంటే అలా క్విక్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మొత్తం గ్రాస్ లోయర్ పార్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక లేయర్ తీసేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఓకే, మనం ఏం చేస్తాం, గ్రీన్ కలర్ ఏదన్నా గ్రీన్ రిలేటెడ్ అంత గ్రీన్ ఉండాలి. ఓకే, ఆల్ట్ కంట్రోల్ డిలీట్, సరే ఆల్ట్ డిలీట్ కొట్టామనుకోండి, ఇప్పుడు వచ్చేసి మీరు. సో ఈ లేయర్ కింద ఉంది కాబట్టి మనకి విజిబుల్ అవ్వలేదు. ఓకే, కంట్రోల్ అయితే ఇక్కడ మన ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఇలా ఈ టూల్స్ యూజ్ చేసుకోవాలి. ఇలా చేసి కట్ చేసి ఎంటర్ డిలీట్. సింపుల్ గా ఎడిట్ చేసినట్టు కూడా విజిబుల్ అవ్వకూడదు, అంత ఈజీగా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యాజిక్ 1 2. సో ఇదేంటంటే కన్నా సింగిల్ కలర్ ని మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ గ్రాస్ డిలీట్ చేయాలి, గ్రాస్ సెలెక్ట్ చేయాలి. లేయర్లు వేరే లేయర్లు, ఇక్కడ గ్రాస్ దాని రిలేటెడ్ అంటే ఎక్కువ గ్రీన్ ఉంది అనుకోండి, చూసారా గ్రీన్ ఉన్న పార్ట్ మొత్తం సెలెక్ట్ చేసింది. సో అలా కాకుండా ఇక్కడ టోలరెన్స్, మన ఈ టోలరెన్స్ ని ఇంక్రీజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా సెలెక్షన్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి, 100 ఇచ్చాను, ఎక్కువ ఛాన్సెస్ అంటే దాని నియరెస్ట్ ఉన్నది కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. చూసారా అలా, చూసారా మొత్తం సెలెక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా నేను 10 ఇచ్చాను అనుకోండి, వెరీ నియరెస్ట్ అంటే డార్క్ గ్రీన్ మాత్రమే అలా సెలెక్ట్ చేస్తుంది. సరే, ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అలా చేసుకోవచ్చు. లేదు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే స్పెసిఫిక్ కలర్స్ ఉన్న చోట బ్యాక్ వచ్చేసి చూద్దాము. ఇలా ఉంది కదా, సింపుల్ గా మ్యాజిక్ 1 2 కంట్రోల్ డబ్ల్యూ సెలెక్ట్ చేస్తే
ఇందులో ఇంత కట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ బ్లూ వద్దు, సింపుల్ గా బ్లూ బ్లూ ఓకేనా. అలా కాదు, అంతా అట్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ డి కొట్టేసి ఇక్కడ టోలరెన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. 30 జస్ట్ 30 చేసిందా డైరెక్ట్. నేను ఇంకా ఇక్కడ 80 పెట్టాను అనుకోండి, ఇంకా ఇక్కడ దీని రిలేటెడ్ బ్లూ ఇక్కడ కూడా సెలెక్ట్ అయిపోతుంది చూసారా. ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. అలా మెయిన్ టాలరెన్స్ అనే ఇంపార్టెంట్ ఇంట్లో. ఓకే, ఈ సెలక్షన్ టూల్స్ మెయిన్ ఇవి తెలిస్తే సెలక్షన్ కటింగ్, ఇమేజ్ కటింగ్ మొత్తం బ్యానర్స్ చేసేయచ్చు ఇప్పటికి మీరు దీనితో. సో ఇంకోటి ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే కన్నా ఫ్రేమ్ టూల్. షార్ట్కట్ కీస్ కే. ఇమేజ్ క్లోజ్ చేద్దాం. కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ. సి నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను, ఒక ఇమేజ్ కదా, న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. కంట్రోల్ ఎన్, న్యూ డాక్యుమెంట్ 1280x720 అనుకోండి. 720 ఎంటర్. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా, ఇందులో మూవ్ టూలు. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే కానీ ఇక్కడ కే షార్ట్కట్ కీస్ కే ఫ్రేమ్ టూల్. ఫ్రేమ్ టూల్ యూజ్ చేసేసి నేను ఒకటి డ్రా చేస్తాను. ఇక్కడ ఇలా వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ కావాలా, ట్రయాంగిల్ కావాలా, ట్రైగాన్ కావాలా, లేకపోతే వేరే షేప్ అన్న కావాలా, ఇలా ట్రీ కావాలా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది పక్కన పెట్టేయాలి, ఇది ఎలా వస్తుందని తర్వాత చూసుకోవచ్చు. సో కే షట్టర్ కీస్ కే తీసుకొని ఒక స్క్వేర్ సెలెక్ట్ చేశాను. తీసుకొని లేకపోతే ఇది ఒక స్క్వేర్ ఇలా సెలెక్ట్ చేశాను. ఇందులో ఆల్రెడీ ఒక లేయర్ క్రియేట్ అయిపోయింది, ఇలా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి ఇమేజ్ ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇందులో పడేసింది. ఓకే, సో ఆ ఫ్రేమ్ లోకి ఆటోమేటిక్ గా ఇమేజ్ వెళ్ళిపోయింది. ఈ ఇమేజ్ నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి పక్కన ఇమేజ్ ఉంటుంది, ఇక్కడే ఫ్రేమ్ లో ఇక్కడ ఉంది, పక్కన ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఆ ఇమేజ్. సో ఈ ఇమేజ్ ని కంట్రోల్ టీ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా ఈ ఇమేజ్ ని మనం మళ్ళీ ఆపరేట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. హైట్ విడ్త్ ఎగ్జాక్ట్ అదే ఆ ఫ్రేమ్ లో మాత్రం విజిబుల్ అవుతుంది, ఆ ఫ్రేమ్ లో మాత్రమే విజిబుల్ అవుతుంది. లేకపోతే మనం సెలక్షన్ టూల్ అయినా పెట్టుకోవచ్చు కదా. సో ఆ ఫ్రేమ్ లో మాత్రమే విజిబుల్ అవుతుంది. ఇది ఎలాంటప్పుడు యూజ్ చేద్దాం అనేది కూడా చూద్దాం. ఇలా అలా కాదు, నాకు ఈ ఫ్రేమ్ సైజ్ కూడా పెరగాలనుకోండి, షిఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కన్నా ఫ్రేమ్ తో పాటు సెలెక్ట్ అయిపోతుంది. ఫ్రేమ్ కూడా సెలెక్ట్ అయింది కదా, ఇంకా పెద్ద అయితే ఇమేజ్ ఇంతే ఉంది కాబట్టి మనకు ఫ్రేమ్ ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. కింద ఇమేజ్ లేదు, ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇమేజ్ తో పాటు ఫ్రేమ్ కూడా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ కింద లేదు కాబట్టి మనకు విజిబుల్ అవ్వలేదు అంతే. సో అలా అనమాట. సో ఇది మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇమేజ్ తీసుకోండి, ఫైల్ ఓపెన్, ప్రాక్టికల్స్ కోసం ఇందులో తీసుకోండి. ఒక ఇమేజ్ తీసుకున్నా, ఈ ఇమేజ్ కి కే లేకపోతే కే సరే కే ఈ సర్కిల్ తీసుకొని నేను ఇక్కడ ఒక ఇలా డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్నాను నేను కే యూజ్ చేసి. ఓకే, సర్కిల్ తీసుకున్నా కదా, ఇది లేకపోతే ఇంకా తగ్గించేస్తున్నా. ఓకే, ఆ టీ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఫోల్డర్ లోకి వచ్చేసి ఇమేజెస్ లోకి వచ్చేసి ఈ ఇమేజెస్ లో ఏదైనా ఒకటి ఇమేజ్ తీసుకోండి. ఓకే, ఇమేజ్ తీసుకొని జస్ట్ బ్యాక్ చేస్తాను. ఏమైంది, ఫ్రేమ్ లో ఫిట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇదే, సో ఇది ఎంత యూజ్ అవుతుంది అంటే అంత యూజ్ అవుతుంది. జస్ట్ ఇమేజ్ ఒకటి క్లిక్ చేసి కంట్రోల్ టీ అడ్జస్ట్ చేసుకోండి అంతే. ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంకా చేసుకోవచ్చు ఇలా. ఓకే అయిపోయింది అంతేనా. లేదు నేను వేరే ఇమేజ్ ప్లేస్ చేయాలి, ఆ ఇమేజ్ వద్దు నాకు, ఈ ఇమేజ్ మళ్ళీ ఈ ఇమేజ్ ప్లేస్ చేయాలి, తీసుకెళ్ళి వేరే ఇమేజ్ వచ్చేసింది ఆటోమేటిక్ సింపుల్ గా. ఓకేనా, సో ఇంత ఈజీగా చేసేయచ్చు అనమాట. లేదు నాకు ఇమేజ్ వద్దు, ఫ్రేమ్ వద్దు, ఓకే డిలీట్ ఫ్రేమ్ ఒకటి డిలీట్ చేస్తావా, ఇమేజ్ కూడా డిలీట్ చేయాలంటే ఫ్రేమ్ ఒకటి డిలీట్ చేస్తాను అనుకోండి, ఫ్రేమ్ ఒకటి డిలీట్ చేస్తాను, ఇమేజ్ ఆటోమేటిక్గా మామూలు అయిపోయింది అలా అనమాట. సో ఇది ఇంకా మనం టెక్స్ట్ లో చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి,
ఇక్కడ తీసేయండి, డిలీట్ చేసేయండి దీన్ని. సో నేను ఒక టెక్స్ట్ టూల్ గురించి తర్వాత మాట్లాడతాను, కానీ జస్ట్ చూడండి టెక్స్ట్ వరకు ఎలా వస్తుంది. గ్రాఫిక్ అని ఒక రాశాను, గ్రాఫిక్ ఒక 100 అనుకోండి, ఎంటర్. చాలా ఎక్కువ ఉంది, ఓకే ఒక 50 ఇది. సో దీన్ని ఏం చేస్తా అంటేనే టెక్స్ట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేస్తాను, రైట్ క్లిక్, రైట్. దీన్ని కన్వర్ట్ టు ఫ్రేమ్, సేమ్ ఫ్రేమ్ లాగానే కన్వర్ట్ చేశాను నేను. ఈ టెక్స్ట్ ఫ్రేమ్ లా కన్వర్ట్ చేసేసా. అగైన్ మళ్ళీ ఇమేజ్ లెక్క వచ్చేసాను. ఈ ఇమేజెస్ లో తీసుకొని ఫిట్ అయిపోతుంది. సింపుల్ గా మనం ఇంతకుముందు టీ కప్ లో చూసినట్టే సింపుల్ సింపుల్ గా. సో ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ కానీ, పోస్టర్ డిజైనింగ్ కానీ, బ్యానర్స్ కానీ, ప్రింటింగ్ రిలేటెడ్ ఎన్నిట్లోనే యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది అన్లిమిటెడ్ క్రియేటివిటీ. టెక్స్ట్ కానీ మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేసినప్పుడు, యాడ్స్ చేసేటప్పుడు ఏంటంటే కన్నా ఒక ఇమేజ్ లో ఇంకో ఇమేజ్ ప్లేస్ చేయాలంటే కన్నా ఎలా యూజ్ చేయొచ్చు. అలాంటప్పుడు సో ఈ ఫ్రేమ్ టూల్ బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ టూల్స్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. అదే ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అనేది ఇది ఒక్క టూల్ మీకు మొత్తం ఇచ్చేస్తుంది సగం ఫోటోషాప్ ని. క్విక్ సెలక్షన్ టూల్ ఇవి చాలా సింపుల్. ఇంకా ఇవన్నీ హెల్ప్ అవుతాయి వీటికి, అంతే మిగతావన్నీ హెల్ప్ అవుతాయి. ఈ మెయిన్ టూల్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, ఫ్రేమ్ టూల్, ఇవన్నీ చాలా, ఇవన్నీ పెద్ద యూజ్ చేయం మనం. క్రాప్ టూల్ ఇవన్నీ, ఓకే. ఇవన్నీ ఒక ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. ఇది వస్తే సగం ఫోటోషాప్ వచ్చేసినట్టే. అందులో ఫోటోషాప్ మొత్తం ఇక్కడే ఉంది. ఫస్ట్ 1 వీక్ లో మీకు మొత్తం వచ్చేస్తుంది. ఈ టూల్స్ చాలా సింపుల్, మీకు ఒక 2-3 క్లాసెస్ లో అయిపోతాయి, ఓకేనా. సో ఇవి ఎంత వీలైతే అంత కటింగ్, ఒక 100 బ్యానర్స్, 100 ఇమేజ్ కట్ చేయండి మొత్తం. అలానే ఇది ఒక్కటే యూజ్ చేయకండి, ఓకేనా. ఇది కూడా యూజ్ చేయండి. ఇది కూడా యూజ్ చేసేసి పోస్టర్స్ అన్ని పర్సన్స్ ని కట్ చేసేసి హీరో యాడ్ చేసి ఇమేజ్ యాడ్ చేసి అలా 100 ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు మండే వరకు చేసినా తప్పలేదు. రేపు చెప్పమంటే చెప్తాను, లేదంటే కదా రేపు మండే అయినా చెప్తాను. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టూల్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి, ఓకే. మండే రోజు మళ్ళీ మొత్తం డీటెయిల్ గా ఒక 4 టూల్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇవి. 3 days వరకు ప్రాక్టీస్ చేయండి. రేపు ఏమైనా తీసుకుంటే క్లాస్ తీసుకుంటాను, ఫ్రైడే కాబట్టి. సాటర్డే, సండే ఎలాగో రాను నేను, ఫ్రైడే రేపు తీసుకుంటాను. అన్ని మొత్తం మండే లోపు ఇవన్నీ ఫినిష్ చేసేయండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగి, ఇక్కడే ఉంటా, సాయంత్రం 5 వరకు ఉంటాను, ఓకేనా. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.